మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తి చేసింది ఈసీ. తక్కువ సమయంలోనే పక్కా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించింది. అన్ని కార్పొరేషన్లలో మేయర్లు, దాదాపు అన్ని మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయింది. 116 మున్సిపాలిటీలకు 11 మున్సిపాలిటీలో ఎన్నిక వాయిదా పడింది. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, తక్కువ సమయంలో పక్కా ప్రణాళికతో పురపోరును ముగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ, తర్వాత పోలింగు, ఆ తర్వాత కౌంటింగు, ఇక ఇవాళ జరిగినటువంటి ఈ కార్పొరేషన్లకు, తర్వాత ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్పర్సన్స్, తర్వాత మేయరు, డిప్యూటీ మేయర్ ఈ ఎన్నిక వరకు కూడా చాలా విజయవంతంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని చెప్పొచ్చు. చిన్న చిన్నవి 1-2 ఘటనల మినహా ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాలేవు. తర్వాత ఎక్కడ కూడా పెద్ద పెద్ద ఘటనలు కూడా జరగలేదు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సక్సెస్ఫుల్గా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ను కంప్లీట్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం అనే చెప్పొచ్చు. అయితే ఇందులో మేజర్గా ఈ విజయవంతం కావడానికి ముందు నుంచి కూడా ముందస్తు ప్రణాళికలు, తర్వాత ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళిక, తర్వాత ఈ పోలీస్ బందోబస్తు, తర్వాత అబ్జర్వర్లను, మైక్రో అబ్జర్వర్లు, తర్వాత ప్రత్యేకంగా ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి అధికారుల నిఘా. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చాలా విజయవంతంగానే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిందని చెప్పొచ్చు. ఇక ఎప్పటికప్పుడు మనకు ఈ నామినేషన్లకు సంబంధించిన తర్వాత ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు పెట్టారు. వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడ నుంచి ఇక రాష్ట్ర ఎన్నికల కార్యాలయమైనటువంటి మాసప్ ట్యాంకులు ఉన్నటువంటి హెడ్ ఆఫీసులో ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా ఈసీ అధికారులు, తర్వాత మిగతా ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి అధికారులు ఉన్నారో అందరూ కూడా దగ్గరుండి అబ్జర్వేషన్ చేశారు. ఎక్కడన్నా చిన్నపాటి పొరపాట్లుంటే పై స్థాయి అధికారులు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో, లేదంటే జిల్లా స్థాయిలో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలకు సంబంధించిన అధికారులకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా, తర్వాత గొడవలు రాకుండా ముందస్తుగా అలర్ట్ చేయడం కూడా ఈ విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఒక కారణమనే చెప్పొచ్చు. ఇక మొత్తం 116 మున్సిపాలిటీలకు, తర్వాత 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్పర్సన్స్ ఎన్నిక అనేది ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఈ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బందులు రాలేవు. చిన్న ఇష్యూస్ తప్ప ఇక్కడ కూడా మేజర్గా ఎక్కడ కూడా ఈ ఇబ్బందులు అనేవి కనబడలేదు. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక 116 మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో మొత్తం ఇందులో మనకు 11 మున్సిపాలిటీలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ వల్ల ఇవాళ అవి పెండింగ్లో పడ్డాయి. సో రేపు ఈ దీనికి సంబంధించి 11 మున్సిపాలిటీలకు సంబంధించి నిర్వహిస్తారు. ఇక 105కు సంబంధించి ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక ఇందులో మనకు ఒక వార్డుకు సంబంధించి కూడా ఏదైతే మనకు ఈ మక్తల్ మున్సిపాలిటీ ఉందో, ఈ మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డుకు సంబంధించి ఒక అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి అక్కడ మరణించారు. కాబట్టి అక్కడ ఈ పోలింగ్ అనేది పెండింగ్లో ఉన్నది. సో ఇది అక్కడ చనిపోయారు కాబట్టి ఎన్నికల సంఘమే దీన్ని పెండింగ్ పెట్టింది. మిగతా ఎక్కడ కూడా పెండింగ్లో లేవు కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా సక్సెస్ఫుల్గా ఈ ఎన్నికల నిర్వహణ అనేది నిర్వహించారని చెప్పొచ్చు. ఇక గతంతో పోల్చుకుంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా ఈసారి కొంత మెరుగ్గానే కనబడుతుంది. ముందు నుంచి కూడా ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అవగాహన కల్పించడము. సో దీనివల్ల ఈ ఎంపిక అనేది మీ చేతిలో ఉంటుంది. మీలే ఎవరైతే పనిచేస్తారో సో అలాంటి వాళ్ళను గుర్తించి ఎంపిక చేసుకోవాలని చెప్పేసి కూడా ముందు నుంచి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరొక రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క ఓటర్లు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటర్లు వేయడం, ఆ తర్వాత ఇక బ్యాలెట్ బాక్స్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎలాంటి ఆరోపణలు రాకుండా వాటిని భద్రపరచడం, ఆ తర్వాత కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా విజయవంతంగా ఈ కౌంటింగ్ పూర్తి చేయడం, ఆ తర్వాత ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో కూడా ఎక్కడ కూడా మేజర్ ఇష్యూస్ లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా తక్కువ టైంలో విజయవంతంగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారనే చెప్పొచ్చు శ్రావంతి.